ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు మోకరిల్లి ప్రార్థించినటువంటి ప్రతిసారి నీ జీవితంలో కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తుంటాడు. ఆ స్థలానికి నువ్వు వెళ్ళవద్దని, లేదా నీవు నిలిచి ఉండమని, లేదా ఆ వ్యక్తులతోటి నీవు సహవాసం చేయవద్దని దేవుడు కొన్నిసార్లు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో నీ ఆలోచన ఏ రీతిగా ఉన్నది? సాగిపోతున్నావా, లేదా దేవుని మాటకి విధేయత చూపించి ఆగిపోయేటువంటి స్థితిలో ఉంటున్నావా? దేవుడు సృష్టించినటువంటి ఆదాము అవ్వలు ప్రతిదినము దేవునితోటి సహవాసం చేసేటువంటి ఆ యొక్క సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఏ చెట్టు ఫలాలను అయితే తినవద్దని వారికి ఆజ్ఞాపించారో ఆ యొక్క చెట్టు ఫలాలని అపవాది అయినటువంటి సర్పము మాటలు వినటం ద్వారా చెట్టు ఫలాలు తిని వారు శాపము కొని తెచ్చుకొని దేవునికి దూరముగా జరిగిపోయినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఆది నుండి వాడు అబద్ధికుడు, దొంగ, దోచుకొని వెళ్ళడానికే వస్తాడు. అవును నేస్తమా, ఇంతవరకు నీ జీవితంలో ప్రతి విషయంలో నీతో కూడా నడుస్తూ, నీతోటి సహవాసం చేస్తూ, నీ ప్రతి అవసరత అక్కరత తీర్చినటువంటి దేవుడు కొన్ని సందర్భాల్లో నిన్ను నిలిచి ఉండమని, ఆగిపోమని, ఆ పనులు నువ్వు చేయవద్దని, లేదా ఆ వ్యక్తులతో నువ్వు సహవాసం చేయవద్దని నిన్ను హెచ్చరిక చేస్తున్నారు అని అంటే కనుక నీ మేలు కొరకే అనేటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు మర్చిపోవద్దు. అపవాది ఎప్పుడు కూడాను నిన్ను భ్రమపరిచేటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ఎందుకంటే వాడు అబద్ధానికి జనకుడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు తినవద్దని చెప్పినటువంటి చెట్టు ఫలాలు తినడం ద్వారా ఆదాము అవ్వలు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. దేవునికి దూరముగా జరిగిపోయారు. వెలివేయబడినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే ఎన్నోసార్లు నీ జీవితంలో ఎన్నో మేలు చేసినటువంటి దేవుడు కొన్నిసార్లు ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ వ్యక్తులతోటి నువ్వు సహవాసం చేయవద్దు, ఆ పనులు నీవు చేయవద్దు, లేదా నీవు నిలిచి ఉండమని దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు నిశ్చయముగా నీవు ఆగిపోవాల్సిందే. మనుషుల్ని ఏదో సంతోషపెడదామని, లేదంటే గనక మనుషుల మెప్పు పొందుకుందామని దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడాను దేవుడికి దూరముగా నిన్ను నెట్టివేస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే నువ్వు మర్చిపోవద్దు. దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పని ద్వారా ఆదాము అవ్వలు ఏదేను వనం నుండి నెట్టివేయబడ్డారు. దేవునికి దూరంగా జరిగిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఆ రీతిగా నా జీవితంలో ఉండకూడదు అని నువ్వు తలంచినట్లయితే అది ఎంత కష్టమైన, ఎంత నిష్ఠూరమైన, ఎంత నిందైన, ఎంత అవమానమైన మనుషులను సంతోషపెట్టాలని కాదు, కానీ నా దేవుడిని నేను సంతోషపెట్టాలని దేవుని మాటకి విధేయత కలిగి ఉండు. మరణిశ్చయముగా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన ఆశీర్వాదం, ఆయన కృపలతోటి దేవుడు నిన్ను నింపుతాడు. అటి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.